పాపం నువ్వు చాలాసేపు నుంచి ఆగినావు. ఎప్పుడు మెంటల్ ఎత్తావో తెలియదు వీటికి. ఏమనివరా నువ్వు కాల్ చేస్తున్నావు బే, అబద్ధం ఆడతావు, చమడాలు ఒలుస్తా బిడ్డ. సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్. అండ్ 12 వరకు కొంచెం పని ఉండేది, అండ్ దాని తర్వాత ఇక ఇంట్లో బోర్ కొడుతుంది. సో ఎటన్నా వెళ్దాం, వెళ్ళి మంచిగా కొన్ని ఫొటోస్ అండ్ ఇన్స్టా రీల్స్ అలాగే ఒక వీడియో కూడా అవుతుంది అన్నట్టు బయటకు అయితే వచ్చాను. మన భద్రాచలం నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది, అండ్ అక్కడికైతే వెళ్దాం. యాక్చువల్లీ నేను చూడలేదు ఇంతవరకు ఆ వాటర్ ఫాల్ని, అండ్ లోకల్ అక్కడ మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారన్న మా ఊర్లో కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందన్న అన్నారు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు వీడియో చేయన్నా అని చెప్పారు. సరే ఇక ఎలాగో ఇలా సండే ఖాళీగా ఉన్న మధ్యాహ్నం నుంచి, సో వెళ్ళి చూసుకొని వద్దామని అయితే స్టార్ట్ అయినా నేను ఇప్పుడు. ఇప్పుడైతే అప్పుడు నన్ను ఎప్పుడు పని చేయాలంటే ఇప్పుడు పని చేస్తుంది. ఓకే కార్, యూ క్యాన్ గో. పాపం నువ్వు చాలాసేపు నుంచి ఆగినావు. ఈ అంకుల్ రాంగ్ రూట్లో వచ్చింది కాక మళ్ళీ హార్న్ కొడుతాడు. మరి ఇట్లా కూడా ఉంటారు జనాలు. వామ్మో వామ్మో, వసే ఆగవే నువ్వు. ఎప్పుడు మెంటల్ ఎత్తావో తెలియదు వీటికి. ఏమనివరా నువ్వు కాల్ చేస్తున్నావు బే, అబద్ధం ఆడతావు, చమడాలు ఒలుస్తా బిడ్డ. లేచింది దానికి దిడేలని ఉరుకుతాయి తగులుకొని. గైస్, మనం నెల్లిపాక అనే విలేజ్ క్రాస్ చేసాం. సో అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ రామగోపాలపురం అని చెప్పేసి. అండ్ అది దాటినమ్మటే టర్నింగ్లో ఒక చిన్న వాగు వస్తుంది. సో అదే వాగు కొంచెం లోపలికి ఫ్రంట్కి ఒక 100 మీటర్స్ ఆర్ 50 మీటర్స్ వెళ్తే ఆ వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. అండ్ వచ్చేసాం మనం ఈ లొకేషన్కి. అండ్ ఇదే, అండ్ ఇక్కడ ఫ్రంట్ వాగు ఉంటుంది, బ్రిడ్జ్. సో అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఏమైంది ఇక్కడ? అసలు వాగు ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్ అయితే వెళ్ళి. అసలు వాటర్ వస్తున్నాయా రావట్లేదా అనేది చూసి అప్పుడు మనం లోపలికి వెళ్దాం. అండ్ ఇగోండి ఇదే, ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే వాటర్ అయితే మంచిగానే వస్తున్నాయి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి దారి అటు సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్. పోదాం పదండి చిన్నగా. ఎట్లా పోదాం? అటు బ్యాక్ తిప్పుకొని వెళ్దాం. ఓకే, అసలు ఆడ పరిస్థితి ఎట్లుంది, ఏముంది? ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసినాం. సో బైక్ని అయితే ఇక్కడ పార్క్ చేసిన, అండ్ అటు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇటు. ఓకే ఓకే, సో ఇటు సైడ్ మొత్తం వెళ్తున్నాయి. యాక్చువల్లీ మనం రాంగ్ డైరెక్షన్లో వచ్చేసినామో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అటు ఆపోజిట్ రావాలి, అక్కడికి రావాలి. సో అక్కడికి వస్తే మనకి ఆ వ్యూ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడ ముందుకు వెళ్దాం, అక్కడ దాకా వెళ్ళి చూసి అప్పుడు అబ్బో కష్టమే, అక్కడ జారితే మళ్ళీ దిబేలని అందులో పడతాం. సో అటు నుంచి వద్దాం, అక్కడికి వద్దాం పదండి. అయ్యా మనమే ఇలాంటి ప్లేస్లను ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి తప్పదు, ఒక్కోసారి మనం ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది. వేసుకున్న ప్లాన్ ప్రకారం మళ్ళీ అటు రావాలి మనం. అంటే పక్కన బసవాగు అనే విలేజ్ ఉంటుంది అటు, అది అంటే ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యమంటే వెళ్ళాం కదా, సో అక్కడే. అండ్ అక్కడికి రావాలి ఇంతే, ఇక తుప్పల్లో పడిపోవడం. ఇక సరఫరాజు కాట్రే ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా ఉంటే తప్పకుండా అబ్బా నేను వస్తానా పాములకి ఇట్లా. ఓకే, నైస్ వ్యూ మ్యాన్, ఇక్కడ నుంచి వ్యూ మంచి వ్యూ ఉంది. ఓకే, అటు వచ్చేస్తే నేను మంచిగా వచ్చేసేటోడిని అటు. ఇట్లే ఉంటాయి మన బిత్తిరి పనులు, అన్ని బిత్తిరి చేస్తూ ఉంటాం మనం. వేర్ ఇస్ ద వాటర్ ఫాల్ మ్యాన్. అసలు మన భద్రాచలం దగ్గర ఇంత మంచి లొకేషన్ ఉంటుంది నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అసలు చూడండి అసలు ఎట్లున్నదంటే అసలు
ఘోరంగా ఉన్నది అసలు. సో ఒకసారి అయితే మొత్తం ఇక్కడ వీడియో తీసుకుందాం మనం, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం బ్యాక్. అండ్ ఇక్కడ కోతులు ఉన్నాయి అమ్మ తోడు, ఈ మస్తు ఆగం చేస్తానే అసలు ఇక్కడ. గైస్ నేనైతే ఇక్కడికి వచ్చేసా. సో నెల్లిపాక దాటిన తర్వాత ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. బాసవ్వాగ్ ఎంట్రన్స్లో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కొంచెం దాటి అక్కడ బైక్ పెట్టేసి ఇలా వాక్ చేసుకుంటూ కిందికి దిగుతా వాటర్లో ఇదే లొకేషన్ ఉంటుంది అసలు. ఇక్కడ వ్యూ అయితే మొత్తం చూద్దాం ఒకసారి. అండ్ ఈ పర్టికులర్లీ మాన్సూన్లో వచ్చినప్పుడు అంటే వర్షాకాలం వచ్చినప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంత లోతుందో ఏముందో మనకైతే తెలియదు. సో మనం డైరెక్ట్గా వెళ్ళి వాటర్లో దిగితే లేనిపోని ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. సో ఒకసారి చూడండి ఫ్లోటింగ్ మొత్తం ఇట్లా తన్నుతుంది, అక్కడ అయితే మొత్తం ఇలా రొటేట్ అవుతుంది వాటర్. సో అందుకే మాన్సూన్లో వేస్ట్, ఎందుకంటే మొత్తం వాటర్ బ్యాడ్ ఉంటుంది. సో సమ్మర్లో అయితే సూపర్ ఉంటుంది అసలు, వాటర్లో దిగి మంచిగా చిల్ అయిపోవచ్చు. అండ్ వర్షం వస్తుందేమో అనిపిస్తుంది. సో దెబ్బకి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో లైటింగ్ కూడా కొంచెం తగ్గుతుంది. ఓ అబ్బా, యాక్చువల్లీ ఇటు సైడ్ నుంచి మళ్ళీ అటు సైడ్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడికి వచ్చాను నేనైతే. అండ్ మీరు చూసారుగా, సో ఇక్కడ అయితే లొకేషన్ అయితే ఇలా ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది అసలు. మంచిగా రీల్స్ ఇలాంటి షూట్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే అంటే సమ్మర్ సీజన్లో వస్తే వాటర్ కొంచెం మంచిగా తక్కువగా వస్తాయి. అప్పుడు ఇక్కడ వాటర్లో ఎగరడానికి కూడా మంచిగా ఉంటుంది వాటర్లో. ఇక్కడ చెట్టు ఉంది మొత్తం, ఇక్కడ కుకింగ్ అవన్నీ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అసలు ఇక్కడ మనమైతే. నేనైతే కొన్ని రీల్స్ ఇలాంటివి షూట్ చేసుకున్నా. సో వాటర్ ఫ్లోట్ కూడా కొంచెం పెరుగుతుంది. అండ్ మనమైతే ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. అండ్ బండి అయితే రోడ్డు మీద పడేసి వచ్చిన, అసలు ఉన్నదో లేదో ఎవడైనా ఎత్తుకపోయిందో కూడా తెలియదు. సో చలో ఇక ప్యాకప్. రావడానికి అయితే రప్ప వచ్చేసిన నేను. అండ్ ఇక్కడైతే ఘోరంగా జారుతుంది.
అండ్ చేతిలో ట్రైపాడ్ ఉందిగా, సో ఇదే ఇట్లా గుచ్చుకుంటా ఇక నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఎవరిదో ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కుక్క కూడా ఉన్నది దానమ్మ. అది ఇందాకనే వచ్చేటప్పుడు, అంటే ఇందాక వచ్చేటప్పుడు నేను చూడలే, ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి చూస్తే అక్కడ కనబడుతుంది. అది అక్కడ నుంచి నన్నే చూస్తుంది ఇడు అని చెప్పేసి. అది కనుక రావాలా కియో ఫోను కెమెరా దీన్ని బట్టి బెల్ల బీకుతాయి 2-3. అండ్ ఇక్కడ కూడా ఇందాక కూడా ఈ కర్ర మీద నుంచి చిన్నగా నడుచుకుంటూ అయితే వచ్చిన బుడదలో కాలేయకుండా. ఇక ఎట్లా ఓకే. వావ్, అమ్మని అమ్మ. అసలు డిస్కవరీ వాళ్ళు మ్యాన్ వర్సెస్ వైల్డ్ నన్ను పెట్టి దిత్తే అయిపోయాయి తెలుగులో. మస్తు తిరుగుతానే అదే. ఒకసారి వ్యూ చూడండి అసలు ఇక్కడ. ఇది టోటల్ వ్యూ. ఒక ఫోటో తీసుకుందాం. అమ్మయ్య, ఫైనల్లీ కింద మీద తిప్పలు పడి సో మన బైక్ దగ్గరగా నేనైతే వచ్చేసిన. ఈ బ్రిడ్జ్ దగ్గర వెహికల్స్ ఆపేసుకొని, ఇవ్వండి బ్రిడ్జ్ ఉంటుంది, ఇక్కడ వెహికల్స్ ఆపుకొని ఇక ఈ చెట్టు ఉంటుంది, ఈ చెట్టు పక్క నుంచే దారి ఉంటుంది. ఇట్లా ఈ గడ్డివామ ఉంటుంది పక్కనే. ఇక్కడ వైట్ కలర్ ఇల్లు ఉంది. ఇట్లా ఈ గ్యాప్ నుంచి ఇట్లా వెళ్ళిపోతే మీరు అక్కడ నిలబడితే కనబడుతూనే ఉంటుంది. కానీ ఇలా తిరిగి రావాలి, వాటర్ నుంచి అయితే అస్సలు వెళ్ళొద్దు. బైక్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇన్స్టాని ఇక్కడ ఫిట్ చేసేసి. అండ్ గైస్, మనమైతే టైం ఉండగా స్టార్ట్ అయితే అయినాం. సో ఎందుకంటే వర్షం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక స్లోగా. అందుకే ఇట్లా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఆడ క్లైమేట్ అర్థం చేసుకొని ఎమ్మటే స్టార్ట్ అయిపోతే మనకే మంచిది. భద్రాచలం దగ్గరలో ఉన్నాను ఇక. అండ్ ఒక హైలైట్ ఏంటంటే, నేను నిన్న బ్యాగ్ మొత్తం చదివిన, అయితే అందులో ఉన్న బైక్ పేపర్స్ తీసి పక్కన షెల్ఫ్లో పెట్టిన. అవి మళ్ళీ బ్యాగ్లో పెట్టానా లేదా నాకైతే తెలీదు. సో ముందైతే ఒక్కొక్కసారి చెకింగ్ పెడతారు. అండ్ గోదావరి అయితే చాలా పెరిగింది, నిన్నటికి వాళ్ళకి ఘోరంగా అయితే పెరిగింది, అసలు చాలా ఫుల్గా పెరిగింది. అండ్ ఓకే గైస్, సో ఈ వీడియోలో ఇంతే. వీడియోని వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ విలేజ్ రైడ్స్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.